యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంది. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మరొకసారి చదువుతున్నాను. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మనం చదివినటువంటి వాక్య భాగంలో యెషయి ముద్దు అన్నటువంటి పదాన్ని మనం గమనించాలి. అది ఒక ముద్దు. ఒక చెట్టు ముద్దు ఎప్పుడవుతుంది? ఎవరైనా కానీ దాన్ని నరికి వేస్తే అది ముద్దు అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది నరికి వేయబడిన ఒక చెట్టు. ఎవరో ఈ చెట్టును నరికి వేశారు. మరి ఎందుకు నరికి వేశారో మనం తెలుసుకోవాలి. నరికి వేయబడినటువంటి ఈ చెట్టు ఎవరంటే ఇజ్రాయేలు దేశమే. అయితే ఈ చెట్టును నరికి వేసింది దేవుడే. ఎందుకు ఈ చెట్టును దేవుడు నరికి వేశాడు అంటే ఆ దేశంలో అన్యాయము, అక్రమము, దౌర్జన్యము, విధవరాండ్రకు అనేక రకాలుగా అన్యాయం చేస్తున్నారు, అనాథలకు అనేక రకాలుగా అన్యాయం చేస్తున్నారు. నీతి న్యాయాలు గాని దేవుని యందు భయభక్తులు గాని ఆ దేశంలో లేవు. అందుకని దేవుడే ఆ చెట్టును నరికివేయాలనుకున్నాడు. అందుకు దేవుడు ఆ దేశాన్ని అనేక దేశాల వారికి బానిసలుగా ఇచ్చివేశాడు. బబులోను వారు ఇజ్రాయేలు వారిని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. బబులోను వారి తరువాత మీడో పర్షియన్స్ అని అదొక సామ్రాజ్యం, వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత గ్రీకు వాళ్ళు, మీ అందరికీ తెలుసు అలెగ్జాండర్ ద గ్రేట్. గ్రీకు వాళ్ళు కూడా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించారు. ఆ తర్వాత రోమియులు, రోమా దేశం, రోమా సామ్రాజ్యము, వారు కూడా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించారు. దాదాపు కొన్ని వందల సంవత్సరాల పాటు ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా మారిపోయారు. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే నరికి వేయబడిన ఒక చెట్టులాగా ఉంది. నరికి వేయబడిన చెట్టు అంటే నిరాశతో ఉన్నటువంటి చెట్టు. అసలు చెట్టే లేదు, నిరీక్షణ లేని చెట్టు. ఇక మాకంటూ ఒక దేశము వస్తుందా, మాకంటూ భవిష్యత్తు ఉన్నదా, మాకంటూ మా సొంత దేశము, సొంత ప్రభుత్వము, సొంత ప్రజలు ఇవన్నీ ఉంటాయా అంటూ మాకంటూ ఒక జీవితం అనేది ఉంటుందా అన్నటువంటిది ఒక ప్రశ్న. అయితే యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అంటే ఒక ముద్దు నుండి చిగురు వస్తుందంటే అది దేనికి గుర్తు? అది నిరీక్షణకు గుర్తు. మీకు భవిష్యత్తు ఉంది, మీకు భవిష్యత్తు ఉంది, మీకంటూ ఒక సొంత దేశము ఏర్పడుతుంది, మీరు సంతోషంగా ఉంటారు, ఫలిస్తారు అన్నటువంటి సందేశమే యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. అంటే ఈ మాటలు నిరీక్షణను గురించినటువంటి మాటలు. మన జీవితాల్లో కూడా చాలా సార్లు అనేక రకాలైనటువంటి కష్టాల్లో పోతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నిరీక్షణ లేనటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. మనం ఎలా ఫీల్ అవుతామంటే ఒక నరికి వేయబడినటువంటి చెట్టులాగా ఫీల్ అయిపోతాం. తెల్లారుతుందా, నాకంటూ ఒక కుటుంబం ఉంటుందా, ఒక భవిష్యత్తు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయగలనా అన్నటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అయితే ప్రియమైన మిత్రులారా, మనం ఇప్పుడు చదివినటువంటి వాక్యములో దేవుడు నిరీక్షణ అనేటటువంటి దాన్ని మనకు వాగ్దానం చేస్తున్నాడు. అదే క్రిస్మస్ సందేశం. న్యూజిలాండ్ దేశంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఒకరోజు రాత్రి అంట గొర్రెల కాపరులు వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ ఉంటే 2 గొర్రెలు అవి కాల్పుకు వచ్చి ఆ రాత్రి అవి కాల్పు జరిగిందనమాట. గొర్రె పిల్లలకు జన్మించాయి. ఒక గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆ తల్లి గొర్రె చనిపోయింది.
అంటే పుట్టినటువంటి ఆ గొర్రె పిల్ల ఒక అనాథగా మిగిలిపోయిందనమాట. మరొక ప్రక్క ఏమో మరొక గొర్రె ఒక గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. అయితే గొర్రె పిల్ల చనిపోయింది. అంటే పిల్లను కోల్పోయినటువంటి తల్లి గొర్రె ఈ వైపు ఉన్నది, ఈ వైపు చూస్తేనేమో తల్లిని కోల్పోయినటువంటి పిల్ల గొర్రె ఉన్నది. వెంటనే ఆ గొర్రెల కాపరులు అనుకున్నారు, ఇక్కడ తల్లిని కోల్పోయి అనాథగా ఉన్నటువంటి ఈ గొర్రె పిల్లను బిడ్డను కోల్పోయినటువంటి తల్లి గొర్రె దగ్గర పెడితే మన సమస్య తీరిపోతుంది అని చెప్పేసి ఈ అనాథ అయినటువంటి గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆ తల్లి గొర్రె దగ్గర పెట్టినప్పుడు ఆ తల్లి గొర్రె వాసన చూసి ఇది నా బిడ్డ కాదు అని చెప్పేసి ఆ పిల్ల గొర్రెను నెట్టివేయడం జరిగింది. అయితే వెంటనే గొర్రెల కాపురాలు ఆలోచించి ఈ తల్లి గొర్రె వాసన చూసి కనుక్కుంటుంది కాబట్టి మనం ఒక పని చేద్దాం, చనిపోయినటువంటి దీని పిల్ల ఉంది కదా పిల్ల గొర్రె, ఆ పిల్ల గొర్రె యొక్క చర్మాన్ని ఒలిచి ఆ చర్మములో ఈ యొక్క అనాథగా ఉన్నటువంటి ఈ గొర్రె పిల్లను చుట్టి ఆ తల్లి గొర్రె దగ్గరకు తీసుకొని పోయినప్పుడు అప్పుడు ఆ తల్లి గొర్రె వాసన చూసి ఇది నా బిడ్డే అనుకొని పాలుపడడం ప్రారంభించింది. ఈ చిన్న సంఘటనలో క్రిస్మస్ సందేశం ఉంది. మనము దేవుని నుంచి వేరైపోయాము. దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేని పరిస్థితి, మన పాపాలు మనలను దేవుని నుంచి దూరపరిచాయన్నమాట, దూరంగా చేసేసాయి. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం సిలువలో తన రక్తాన్ని చిందించి మనకు రక్షణ అనుగ్రహించి నీతి అనేటువంటి వస్త్రముతో మనలను కప్పి దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్తున్నాడు. ఇదే క్రిస్మస్ సందేశం. దేవుని నుంచి వేరైపోయినటువంటి మనలను తిరిగి దేవునితో ఒక సంబంధములోనికి తీసుకుని రావడమే క్రిస్మస్ సందేశం. కాబట్టి క్రిస్మస్ సందేశం అనేది నిరీక్షణను ఇచ్చేటటువంటి సందేశం. అందుకని ఇంగ్లీష్ లో ఒక మంచి మాట ఉంది, హోప్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ టేక్ యూ త్రూ ద టఫెస్ట్ టైమ్స్. అంటే అత్యంత కష్టమైనటువంటి సమయాలలో నిన్ను ఆ చివరకు ఒడ్డుకు నడిపించగలిగేటటువంటిది కేవలం నిరీక్షణే. చూడండి, ఒక సముద్రాన్ని మనం చూసినప్పుడు భయంకరమైనటువంటి అలలతోటి భీకరమైనటువంటి గాలులతోటి నిండినటువంటి సముద్రంలో ఒక పడవ క్షేమంగా నిలబడి ఉండాలి అంటే దానికి లంగరు అనేది అవసరం. లేదంటే ఆ ప్రచండమైనటువంటి అలలకు పడవ కొట్టుకుని ఎక్కడికి పోతుందో దిక్కు లేకుండా వెళ్ళిపోతుంది. అయితే పడవ కదలకుండా కొట్టుకొని పోకుండా ఉండాలి అంటే లంగరు అనేది అవసరం. లంగర్ అంటే ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఇనుప కొక్కెంలాగా ఉంటుంది అనమాట. పడవని ఒక ప్రక్క బలమైన తాడుతో కడతారు. ఈ తాడుకి మరొక ప్రక్క లంగరు పెద్ద ఇనుప కొక్కాన్ని కట్టి ఆ ఇనుప కొక్కాన్ని సముద్రంలో వేస్తారు. అప్పుడు ఈ ఇనుప కొక్కు సముద్రంలోకి పోయి ఏదో ఒక రాళ్ళకి గట్టిగా పట్టుకుంటుంది అనమాట. అప్పుడు ఎంత భయంకరమైనటువంటి అలలు వచ్చినప్పటికీ, భయంకరమైన అలలు ఆ పడవను అటు ఇటు కొచ్చినప్పటికీ ఆ పడవ కొట్టుకొని పోకుండా ఈ లంగరు అనేది పడవను పట్టుకొని ఆపుతుంది అనమాట, కాపాడుతుంది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, హోప్ ఈస్ ద యాంకర్ ఆఫ్ లైఫ్ అని. నిరీక్షణ అనేది మన ప్రాణములకు మన ఆత్మలకు లంగరు లాంటిది. నిరీక్షణ అనేది ఉంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కనీసం ఇలా నిలబడి ఉండగలం అన్నమాట. కనీసం బ్రతకగలం, ఊపిరి పీల్చగలం, కనీసం ఆలోచించగలం. నాకు భవిష్యత్తు ఉంచుంది, దేవుడు నన్ను కాపాడుతాడు. అందుకనే పౌలు గారు కొలసీలకు రాస్తూ ఒక మాట అంటాడు, క్రైస్ట్ ఇన్ యూ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. అంటే యేసు క్రీస్తే ఈ మహిమా నిరీక్షణ. మనలను మన జీవితంలో పట్టి కాపాడేది యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారే ఆ లంగరు అన్నటువంటి విషయం మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారే మన నిరీక్షణ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన మిత్రులారా.
చూడండి, ప్రపంచంలో ఉన్న పరిస్థితులు అంత క్షేమకరంగా లేవు. ఉదాహరణకి 2020 సంవత్సరం 2021 మీరు చూస్తే స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు 25 కోట్ల మంది ప్రపంచమంతటా కరోనా వ్యాధిన పడ్డారు. 25 కోట్ల మంది కరోనా వ్యాధిన పడితే 51 లక్షల మంది చచ్చిపోయారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. భర్తలను కోల్పోయిన భార్యలు ఎంతో మంది ఉన్నారు, భార్యను కోల్పోయినటువంటి భర్తలు ఎంతో మంది ఉన్నారు, తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి అనాథలుగా మారిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మన తరంలో అయితే ఎప్పుడు చూడలేదు, అసలు శవాలను పూడ్చిపెట్టే ఓపిక కూడా లేక పెద్ద పెద్ద గొంతులు తీసి శవాలు వందలకు తీసేసి పూడ్చేశారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. ఒక ప్రక్క కరోనాతో బాధపడుతుంటే ఇప్పుడు కరోనా వేరియంట్స్, ఇప్పుడు ఒమిక్రాన్ అని ఇంకోటి వస్తుందంట. ఒకప్పుడు జికా వైరస్ అని, నిఫా వైరస్ అని, ఎబోలా వైరస్ అని విచిత్రమైనటువంటి రోగాలు ఎందుకు వస్తున్నాయేమో కానీ ప్రజలైతే కుప్పలు తెప్పలుగా చచ్చిపోతున్నారు. ఈ రోజు మనం బ్రతుకు ఉన్నామంటే కేవలము దేవుని కృప, కేవలము దేవుని కృప, కేవలము దేవుని కృప. నా బలముతోటి, నా శక్తితోటి, నా తెలివితోటి, నా నీతితోటి నేను బ్రతికు ఉన్నాను అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. మీకు తెలుసో తెలీదు, కరోనా టైంలో ఇండియాలో మిస్టర్ ఇండియా అంటే చాలా బలవంతుడైనటువంటి వ్యక్తి, ఆయన కూడా చనిపోయారు. అత్యంత ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులే చనిపోయినారు. నీవెంత నేనెంత. అయితే నీవు నేను బ్రతుకు ఉన్నామంటే కేవలం దేవుడు నీకు నాకు మరొక అవకాశం ఇచ్చాడు బ్రతకడానికి. ఈ విషయాన్ని మనం ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. అదేవిధంగా కొన్ని దేశాల్లో చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో ఏం జరిగిందో తెలుసా? అక్కడ తాలిబాన్లు అంటే ఇస్లామిక్ టెర్రరిస్ట్స్ ఆ తాలిబాన్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. అయితే ఆ ఉగ్రవాదుల యొక్క పరిపాలనలో మేము బ్రతకలేమని చెప్పి ఆ దేశ ప్రజలు ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు. వాళ్ళు ఎలా పారిపోయారో తెలుసా? విమానం రెక్కలు పట్టుకుని పారిపోవాలనుకున్నారు. అసలు మన విమానం లోపలికి కూర్చొని పారిపోవడం, ప్రయాణం చేయడమే భయంతో కూడినటువంటి విషయం. అటువంటిది విమానం రెక్కల కింద వందల మంది, ఎలా అంటే ఒక్కొక్కసారి పల్లెటూరులోకి పోయేటప్పుడు కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఒక చిన్న ఆటోలో ఎంతమంది కూర్చుంటారు, లేదా ఒక చిన్న ట్రాక్టర్లో ఎంతమంది కూర్చుంటారు. ఆ విధంగా విమానంలోకి దూరి కిక్కిరిసిపోయి విమానంలో స్థలం లేక ఆ రెక్కల కింద కూర్చున్నారు బయట. ఆ విమానం గాలిలోకి లేస్తే కొన్ని వందల మీటర్ల పైకి పోతే అక్కడి నుంచి పడి చచ్చిపోయారు జనాలు. అసలు పారిపోవడం చూసాము కానీ విమానం రెక్కలు పట్టుకొని పారిపోవాలనుకున్నటువంటి వాళ్ళని మనం ఎక్కడైనా చూసేవా? అయితే ఎందుకు అంతగా పారిపోయారంటే అంత భయం. భవిష్యత్తు లేదు, ఈ ఉగ్రవాదుల చేతిలో చిక్కుకుంటే మాకు భవిష్యత్తు లేదు, మా కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఏదో ఒక రకంగా పారిపోయి స్వతంత్రంగా ఒక భవిష్యత్తును ఎదుక్కోవాలన్నటువంటిది వారి ప్రయత్నం. ఎంత భయంకరమైన పరిస్థితి. అదేవిధంగా మీరు చూస్తే ఇజ్రాయెల్ గాజా దేశము వారు ఇజ్రాయెల్ పైకి వేల కొలది రాకెట్లు అక్కడ ఉన్నటువంటి హమాస్ అనే తీవ్రవాదులు ప్రయోగించారు. అయితే ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంది. ఐరన్ డోమ్ సిస్టమ్ అంటే శత్రు దేశాలు ఒక రాకెట్ ను ప్రయోగిస్తే వెంటనే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఐరన్ డోమ్ సిస్టమ్ ఆ శత్రువుల యొక్క రాకెట్స్ ను గాల్లోనే పసిగట్టి ఇది కూడా రాకెట్స్ పంపించి ఆ శత్రువుల యొక్క రాకెట్స్ ని ఆ పైన గాల్లోనే అవి నిర్వీర్యం చేసేస్తుంది అనమాట. దాన్నే ఐరన్ డోమ్ సిస్టమ్ అంటారు. వాళ్ళు అది నిర్మించుకున్నారు కాబట్టి ఈ రోజు ఇజ్రాయెల్ ఉంది. లేకపోతే చిన్న చిన్న దేశాలు, మామూలు దేశాలు అయితే ఉండలేని పరిస్థితి. ప్రియమనుకుంటున్నారు. భారతదేశం చూస్తే చైనాకు నడకలో భారత్కు చైనాకు వారు కొంతమంది మన సైనికులు చనిపోయినారు. ఇంకా ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. చూడండి, లక్సంబర్గ్ అనేటువంటి దేశంలో డైవర్స్ రేట్ 87% ఉందంట. అంటే విడాకులు ప్రతి 100 కుటుంబాల్లో 87 కుటుంబాలు భార్య భర్తలు విడాకులు తీసుకున్నారు. 100కు 87 కుటుంబాల్లో విడాకులు అంటే ఏంటి? కేవలం 13 కుటుంబాలే. 13 కుటుంబాలలోనే భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు. అమెరికా దేశంలో 46% అంట విడాకులు రేటు. అంటే ప్రతి 100 మందికి 46 దంపతులు, 46 కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. భార్యాభర్తలు ఉండడం లేదు కలిసి. అనాథలు ఎంతమంది అయిపోతున్నారు.
ఈ సంవత్సరానికి ఇప్పటికి దాదాపు ప్రపంచంలో 150 మిలియన్ల మంది అనాథలు ఉన్నారు. అంటే 15 కోట్ల మంది అనాథలు ఉన్నారు. ఒక ప్రక్క నిరుద్యోగం. ప్రేమను మిత్రులారా, ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కని విని ఎరుగనటువంటి పరిస్థితులు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఏం చెప్తున్నారో తెలుసా? ప్రపంచంలో ఎక్కువ మంది డిప్రెషన్ గురవుతున్నారంట. డిప్రెషన్ గురయ్యి ప్రపంచంలో ప్రతి సంవత్సరం 7 లక్షల మంది చచ్చిపోతున్నారంట, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేవలం డిప్రెషన్ అంటే ఎప్పుడు వేదన, ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు బాధ. నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, రేపేంటి, ఈ రోజు ఏంటి, ఈ రోజు ఏం తినాలి, రేపేం తినాలి, అసలు భవిష్యత్తు ఏంటి, దుఃఖము, వేదన, భారమైనటువంటి హృదయము, నిద్రలేని రాత్రులు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 7 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంట. డిప్రెషన్ వలన, దుఃఖం కారణంగా, విచారంతో. అయితే చూడండి ప్రియమైన మిత్రులారా, అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంది? హోప్ ఇస్ ద యాంకర్ ఆఫ్ లైఫ్. ఇటువంటి అనిశ్చితి ఉన్నటువంటి ఇటువంటి కాలాలలో మనకు నిరీక్షణ అవసరం. ప్రతి క్షణం నిరీక్షణ అవసరం. భయం అనేది ఉండకూడదు. ఎలా బతకాలి భయం లేకుండా? ఈ రాత్రి కనీసం నేను ప్రశాంతంగా నిద్రపోగలనా? ఎంతమందిని మనము నిద్రపోగలుగుతున్నాం? కొంతమంది అయితే నిద్ర పట్టక దిండుని తలపైన పెట్టుకుని ఒత్తుకుంటున్నారు. మనకు నిరీక్షణ అవసరం ప్రియమైన మిత్రులారా. ఏ క్షణమైనా సరే నాకు భయం లేదు, నేను ధైర్యముగా ఉండగలను అన్నటువంటి నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. అటువంటి నిరీక్షణే ఈ క్రిస్మస్ సందేశం ప్రియమైన మిత్రులారా. అందుకనే దేవుడు ఈ క్రిస్మస్ సందేశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు పంపించాడు. ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు మనం 3 రకాలుగా విభజించవచ్చు. సామాన్యులు, కొంతమంది అయితే సామాన్యులు అంటే పెద్దగా చదువులేనటువంటి వాడు, కూలి పనులు చేసి బ్రతికేటువంటి వాడు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి కలిగి ఉన్నటువంటి వారు సామాన్యమైనటువంటి ప్రజలు. మరొక తరగతి ఎవరంటే విద్యావేత్తలు, బాగా చదువుకున్నటువంటి వారు. మరొక రకం ఎవరంటే ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు, ఎప్పుడు భయభక్తులు కలిగి దేవుని వెతికేటటువంటి వారు. అది ఏ మతమైన కార్యమండి. ప్రపంచంలో ఉన్నటువంటి జనాలను 3 రకాలుగా మనం విభజించవచ్చు. చూడండి, మొట్టమొదటిది సామాన్యులు, రెండవది విద్యావేత్తలు, మూడవది ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాడు. వాడు ఏ మతమైన కానివ్వండి. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆ క్రిస్మస్ సందేశాన్ని ఈ 3 తరగతుల ప్రజలకి పంపించాడు. మనం గాని లూకాసు వార్త చదివినప్పుడు రాత్రి వేళ కొంతమంది గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకొనుచూ ఉండగా అకస్మాత్తుగా ఏమైంది? ఆకాశంలో అనేక వేల మంది దేవదూతలు మహా సైన్యంగా కనపడి దేవుని స్తుతించుచు వాడికి ఒక సమాచారం ఇచ్చారు. మహా సంతోషకరమైనటువంటి వార్త, లోక రక్షకుడు మీ కొరకు నేడు జన్మించి ఉన్నాడని చెప్పారు. ఆ గొర్రెల కాపరులకు చదువు లేదు, రెక్కాడితే గాని డొక్కాడినటువంటి పరిస్థితి. అయితే దేవునికి వారి గురించిన ప్రణాళిక ఉన్నది. వారు గొర్రెల కాపరులే కావచ్చు, లోకం దృష్టిలో వాళ్ళు సామాన్యమైనటువంటి ప్రజలే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు విడువైనటువంటి వాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళ దగ్గరికి దేవదూతనే డైరెక్ట్ గా పంపించాడు. మత్తయి సువార్త మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చారంట. ఎవరు వీళ్ళు జ్ఞానులు అన్నటువంటి పదాన్ని మనం గమనించాలి. తూర్పు దేశపు జ్ఞానులు అంటే వీళ్ళు విద్యావేత్తలకు సూచన. వీళ్ళకి ఒక నక్షత్రం ద్వారా దేవుడు వాళ్ళని నడిపించాడు. వీళ్ళు వాస్తవంగా బహుశా ఖగోళ శాస్త్రవేత్తలై ఉండొచ్చు. అందుకనే దేవుడు వాళ్ళకి నక్షత్రాల భాష తెలుసు కాబట్టి దేవుడు నక్షత్రాల ద్వారానే వాళ్ళతో మాట్లాడాడు. గొర్రెల కాపరికి ఏ భాష తెలియదు, ఎవరైనా డైరెక్ట్ కనపడి మాట్లాడాలి. అందుకనే డైరెక్ట్ గా దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చే చెప్పారు, లోక రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైనటువంటి భాష కాబట్టి. అయితే తూర్పు దేశపు జ్ఞానులు ఖగోళ శాస్త్రవేత్తలు కావచ్చు, బహుశా విద్యావేత్తలు వాళ్ళు. అందుకనే నక్షత్రాల భాష వాళ్ళు అర్థం చేసుకోగలరు కాబట్టి ఒక నక్షత్రము వాళ్ళని యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు నడిపించింది. అది దేవుడు ఏర్పరిచినటువంటి నక్షత్రం. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టిన తరువాత 8వ దినాన ఆయనకు సున్నతి చేయడానికి యెరూషలేములో దేవాలయానికి మరియమ్మ యోసేపు ఆ 8వ దినం 8 రోజుల వయస్సు కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని తీసుకుని ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సుమయోను అనేటువంటి భక్తిపరుడైనటువంటి ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నాడంట. ఎప్పుడైతే మరియమ్మ ఈ బిడ్డను
8 రోజుల వయస్సు కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఆ సుమయోనికి ఇచ్చిందో వెంటనే పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు. వెంటనే ఆయన గుర్తించినాడు, ఈయనే లోక రక్షకుడని. చూసారా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈయనతో మాట్లాడాడు. ప్రేమ నిమిత్తున్నారా, గొర్రెల కాపరులతోటి దేవదూతల ద్వారా మాట్లాడినాడు. తూర్పు దేశపు జ్ఞానులతోటి ఆయన నక్షత్రాల భాషలో మాట్లాడినాడు. అయితే భక్తిపరుడు ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి సుమయోనుతోటి తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడినాడు. అంటే అన్ని రకాల ప్రజలకు ఆయన తన సమాచారాన్ని ఇస్తూ వచ్చాడు. ప్రేమ నిమిత్తున్నారా, ఆ తర్వాత మీరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి ఆలోచించండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత, తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆ సమాచారం ఎవరికి ఇచ్చాడు? స్త్రీలకు ఇచ్చాడు. ఆ రోజుల్లో స్త్రీలను చాలా తక్కువగా చూసేవాడు. ఈ రోజుల్లో కూడా చాలా ప్రాంతాల్లో స్త్రీలని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారి రోజుల్లో కోర్టులో స్త్రీలు సాక్ష్యం చెప్పడానికి లేదు. స్త్రీలు ఏదైనా విషయాన్ని చూసి సాక్ష్యం చెప్పినా వారి సాక్ష్యం చెల్లదు. అంటే అంత విలువలేనటువంటి స్థితిలో స్త్రీలను ఆ రోజుల్లో చూసేటువంటి వాడు. అది పురుషాధిక్యత కలిగినటువంటి సమాజం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా స్త్రీలకే చెప్పాడు, సామాన్యులకే. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన సమాచారాన్ని ఈ లోకానికి తీసుకుని వచ్చిన మొట్టమొదటి స్త్రీలే. ఈ లోకము ఎవరి సాక్ష్యమైతే అంగీకరించదో దేవుడు వారినే సాక్షులుగా ఉపయోగించుకున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో తోమా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆయన చేతుల గాయములలో నా వ్రేలు ఉంచితేనే గాని, ఆయన ప్రక్క గాయములలో నా వ్రేలు ఉంచితే తాకి చూచితే గాని నేను నమ్మనన్నాడు ఆయన. ఈ తోమా ఎవరికి సూచన తెలుసా? విద్యావేత్తలకు సూచన. విద్యావేత్తలు ఎప్పుడు కూడా మేము పరీక్షిస్తే గాని మేము నమ్మం. అదే అనే ప్రయోగశాల అంటారు చూడండి, పరీక్షలు జరిపించేటటువంటి శాల, ప్రయోగశాల. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తోమా కనిపించాడు. రా తోమా, నీ వేళ్ళు పెట్టు నా చేతి గాయాలను, నా ప్రక్క గాయాలను నీ వేళ్ళు పెట్టి తాకి చూడు అంటే విద్యావేత్తలకు సూచనైనటువంటి తోమాకు కూడా తన మరణ పునరుద్ధానముల గురించినటువంటి సమాచారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చాడు. ఆ తర్వాత దమస్కు మార్గాల్లో ఒక ఆయన పోతూ ఉన్నాడు. ఆయన పేరు సౌలు. ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తి. ఆయనకు క్రైస్తవులను చంపడమే పని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సౌలుకు కూడా కనిపించాడు. తర్వాత ఆ సౌలు పౌలుగా మారి గొప్ప సేవకుడయ్యాడు. ఈ సౌలు ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారికి సూచన, భక్తిపరులకు సూచన. చూడండి, ఆయన మరణ పునరుద్ధాన సమాచారం స్త్రీలకు ఇచ్చాడు. స్త్రీలు ఎవరికి సూచన? సామాన్య ప్రజలకు సూచన. తోమాకు కనిపించాడు. తోమా ఎవరికి సూచన? విద్యావేత్తలకు సూచన. సౌలు కనిపించాడు. సౌలు ఎవరికి సూచన? ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారికి సూచన. అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మ సమాచారం కానివ్వండి, ఆయన పుట్టుక కానివ్వండి, ఆయన పునరుద్ధానం కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు ఆయన సూచనగా ఉన్నటువంటి వారికి తెలియజేశాడు. దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ ఈ నిరీక్షణ అనుభవించాలన్నది దేవుని చిత్తం. కాబట్టి మనలో ఎప్పుడు కూడా నాకు అవసరం లేదు అనుకోకూడదు. నా భక్తి చాలే, నా నీతి చాలే అనుకోకూడదు. నా నీతి క్రియలు నన్ను రక్షిస్తాయని అనుకోకూడదు. మనం ఎప్పుడు బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఏ భేదము లేదు, నీవు నేను అందరూ పాపులమే. కాబట్టి మనలో ఏ ఒక్కరు కూడా నా నీతి క్రియల ద్వారా నేను పరలోక రాజ్యానికి పోతాను అనుకోకూడదు. అందుకనే యెషయా గ్రంథంలో ఏమనుందో తెలుసా? నీ నీతి క్రియలు మురికి గుడ్డల లాంటివని ఉంది బైబిల్లో. కాబట్టి ఎప్పుడు కూడా నేను భక్తిపరుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి, నాకు దేవుడు అవసరం లేదు, యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదు అని మనలో ఎవరు ఎంచుకోకూడదు. ఏ మనిషి అయినా సరే ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక ప్రాంతంలో, ఎక్కడో ఒక చోట ఓడిపోయినటువంటి వాళ్లే, పడిపోయినటువంటి వాళ్లే, దేవుని యొక్క పవిత్రతను లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్లే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మీలో ఎవరైనా సరే ట్రయథ్లాన్ అని ఒక పోటీ ఉంది. మనందరికీ రన్నింగ్ రేస్ తెలుసు, ఈతల పోటీ తెలుసు, కబడ్డీ పోటీలు తెలుసు. ట్రయథ్లాన్ అని ఒక పోటీ ఉంది. ఆ పోటీ ఏదో తెలుసా? అది మొదట 2 మైళ్ళు ఈత కొట్టాలి. 2 మైళ్ళు ఈత కొట్టాలి. ఈత కొట్టిన వెంటనే బయటకు వచ్చి 100 మైళ్ళు సైకిల్ తొక్కాలి. 100 మైళ్ళు సైకిల్ తొక్కాలి.
సైకిల్ దొక్కిన తర్వాత 26 మైళ్ళ 385 మీటర్లు అనుకోండి, యార్డ్లు. 26 మైళ్ళ 385 యార్డులు పరిగెత్తాలి, అది పోటీ. 2 మైళ్ళు ఈత కొట్టాలి, 100 మైళ్ళు సైకిల్ దొక్కాలి, 26 మైళ్ళ 385 మీటర్లు పరిగెత్తాలి. ఇది పోటీ, ట్రయథ్లాన్ అంటారు. ఒక ఆవిడ జూలీ మాస్ అనేటువంటి ఆవిడ పరిగెడుతున్నారు జనాలందరూ. అయితే ఒక లేడీ, ఒక అమ్మాయి, జూలీ మాస్ అమ్మాయి పరిగెడుతుంది, అందరిని దాటి ముందు వరుసలోకి వచ్చింది. 2 మైళ్ళు ఈత కొట్టింది, 100 మైళ్ళు సైకిల్ దొక్కింది, 26 మైళ్ళు పరిగెత్తింది. ఇక కేవలం 385 మీటర్లే ఉంది. కరెక్ట్ గా దాదాపు ఒక 200 మీటర్లు ఉన్నప్పుడు మొట్టమొదటి పడిపోయింది, శక్తి అంతా అయిపోయి. మళ్ళీ బలం తెచ్చుకుంది, లేచింది, మళ్ళీ కొంత దూరం వచ్చేసి మళ్ళీ పడిపోయింది. జనాలు ప్రక్కన అరుస్తూ ఉన్నారు. మళ్ళీ శక్తి తెచ్చుకొని లేచింది, ఇక రోడ్డు మీద పాకులాటం ప్రారంభించింది. కరెక్ట్ గా ఇక 50 మీటర్లు ఆడదాకా వచ్చి పూర్తిగా కూలిపోయింది. అంటే ప్రతి మనిషి ఏదో ఒక స్థలంలో పూర్తిగా మన శక్తి అయిపోయింది, మన బలం అయిపోయింది. మన నీతి, మన మంచితనము, మన భక్తి, మన పుణ్యము మనను దేవుని దగ్గర తీసుకుపోలేవు. ఏదో ఒక స్థలంలో మనం ఓడిపోతాం, పడిపోతాం ప్రియమైన మిత్రులారా. కాబట్టి అందుకనే దేవుడు అంటున్నాడు, ఏ భేదమును లేదు, ప్రతి మనిషి కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు అవసరం, ఈ నిరీక్షణ అవసరం. దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి నీతి వస్త్రాలు మనకు అవసరం ప్రియమైన మిత్రులారా. నేను మీకు ఒక ఆయన పేరు చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఆస్కార్ వైల్డ్ అని. ఆయన ఐర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన జీనియస్ అన్నమాట. ఎంత జీనియస్ అంటే అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశాడు ఆయన. అయితే ఆయనకు ఒక బలహీనత ఉంది, ఆయన పురుషగామి. పురుషగామి అంటే స్త్రీలు పురుషులకు ఉండాల్సినటువంటి సంబంధం పురుషులతో ఉండేది, లైంగిక సంబంధం. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆయన జైల్లో పెట్టింది. జైల్లో ఉన్నప్పుడు కొంత మార్పు వచ్చింది, కానీ ఆరోగ్యం క్షీణించింది. దాదాపు 40-50 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. అయితే చనిపోయేటప్పుడు ఆయన తన స్నేహితుడితో ఒక మాట అన్నాడు. తన స్నేహితుడి పేరు రాబిన్ రాస్. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను చనిపోబోతున్నాను, నేను యేసుక్రీస్తుతో నా యొక్క లెక్కను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, నాకు బాప్తిస్మం ఇప్పించు, నాకు ప్రభరాత్రి బోధన ఇప్పించు నేను చనిపోయే ముందు. ఎందుకు? అతడు జీనియస్, ఇష్టం వచ్చినట్టు బ్రతికారు. అయితే మరణం దగ్గరకు వచ్చేసరికి మరణాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకనే నేను బాప్తిస్మం తీసుకుంటాను, నాకు ప్రభురాత్రి బోధన ఇప్పించు. ఎందుకంటే మరణం దగ్గరకు వచ్చేసరికి మన ధైర్యం అంతా వెళ్ళిపోతుంది ప్రియమైన మిత్రులారా. అటువంటి వ్యక్తే దొంగ, సిలువ పైన దొంగ. 2 దొంగలు యేసుక్రీస్తు ప్రభువును మొదలు తిట్టారు, కానీ ఒక దొంగ అయితే మరణానికి దగ్గరకు వచ్చేసరికి ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకని అన్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మరొక ఆయన ఉన్నాడు, ఆయన పేరైతే నాకు తెలియదు, కానీ ఆయన భారత ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. ఒక హిందువు, నీతి కలిగినటువంటి హిందువు, న్యాయం కలిగినటువంటి హిందువు, అద్భుతమైనటువంటి జీవితం. ఆయన ఎన్నో దేవాలయాలు కట్టించాడు, ఎంతో సహాయం చేశాడు. అయితే ఇక చనిపోయేటువంటి స్థితిలో, ఆయన చనిపోతున్నాడని తెలిసినప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారు. అప్పుడు ఆయన తెలిసినటువంటి చాలా మంది వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు ప్రసాదాలు పట్టుకొని వచ్చారు. అయ్యో, ఈయన మన గుళ్ళో ఎన్నో గుడులు కట్టించాడు, ఎంతో సహాయం చేశాడు అని ప్రసాదం పట్టుకొని వస్తే ఆయన చనిపోయే ముందు ఒక మాట అన్నాడు, నేను ఎంత నీతిగా బ్రతికానో మీకు తెలుసు, కానీ నేను ఇప్పుడు చనిపోతున్నాను. చనిపోయేటప్పుడు నేను ఒకే విషయాన్ని ఆలోచించాను, అసలు ఎవరు నిజంగా దేవుని దగ్గరికి మార్గం, ఎవరు రక్షించగలరు ఒక మనిషిని? ఆయన పడక చుట్టూ అందరూ ఆ విధంగా నిలబడి ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక్క మాట అన్నాడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, యేసు మాత్రమే రక్షించగలరు అని ఆయన చెప్పి చనిపోవడం జరిగింది. చూడండి, ఒక నీతిమంతుడికైనాను సరే మరణము ఎదుట నిలబడినప్పుడు ధైర్యం చాలదు ప్రియమైన. అందుకనే ఇటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన రాత్రిపూట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, ఒక మనిషి తిరిగి జన్మించాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీవు ధర్మశాస్త్రోపదేశకుడు అయి ఉంటే నీకు తెలియదా అంటాడు. కాబట్టి ప్రియమైన మిత్రులారా,
నేను ముగించే ముందు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి పాపే. ప్రతి మనిషికి యేసు కావాలి. అందుకనే యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించిన సమాచారం, ఆయన యొక్క మరణం పునరుద్ధానమును గురించిన సమాచారం ఇటు సామాన్యులకు, విద్యావేత్తలకు, ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతి ఒక్కరికి దేవుడు పంపించాడు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మొద్దుగా ఉన్నటువంటి మన జీవితాలు మరలా చిగురించాలని, నరికి వేయబడినటువంటి చెట్టులాగా ఉన్నటువంటి మన జీవితాలు మరలా చిగురించాలని. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గొప్ప గొప్ప సాక్ష్యాలు విన్నాం. మనం గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇంతకు ముందే విన్నాం కదా. ఆ ధైర్యం అనేది ఎక్కడ వచ్చింది వారికి? ఆ ధైర్యము కేవలం దేవునిలోనే ఉన్నది. అది దేవుని కార్యము. అటువంటి ధైర్యాన్ని మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నటువంటిది దేవుని చిత్తం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ రాత్రి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మనలో ఎవరైనా సరే ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకుండా ఇష్టారాజ్యంగా బ్రతుకుతూ ఉంటే, నన్ను ఎవరు చూడటం లేదని రహస్య జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీకు మంచిది కాదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ద్వేషించడం లేదు. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ సందేశాన్ని నీ దగ్గరకు పంపించాడు. ఈ లోకమంతటికి కలుగుతున్నటువంటి మహా సంతోషకరమైనటువంటి ఈ సువర్తమానం ఏంటంటే, లోక రక్షకుడు నేడు మన కోసం జన్మించి ఉన్నాడు. ఆయనే వెలుగు. అందుకని మనం మొదట చదువుకున్నాం కదా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటి అంటే ఏందో తెలుసా? భయం. భయమే చీకటి. అయితే యేసును గాని నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానిస్తే, నీ హృదయంలో ఆయన వెలుగుతో నువ్వు నింపబడి, ఆ చీకటి అనేటువంటిది నీ జీవితంలో నుంచి పారిపోవాలి. భయములకు నీ జీవితంలో స్థానం లేదు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉండదు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉండగా, మనలో ప్రతి ఒక్కరిని మన హృదయం తెరిచి, యేసు నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నీవే నా రక్షకుడివి, నా పాపమును ఒప్పుకొనుచున్నాను, నా పాప జీవితమును క్షమించమని ప్రార్థిస్తున్నాను, నీ రక్తముతో నన్ను కడుగుమని ప్రార్థిస్తున్నాను అని వినయంతో మనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నాతో అంగీకరించినట్లయితే ఒక నిమిషం కళ్ళు మూసుకునండి, మనం ప్రార్థన చేసుకుందాం. నాతో అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు, మీరు ఏ స్థితిలోనున్నా సరే, ఆరోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, బిడ్డల సమస్య అయినా, జీవిత భాగస్వాముల సమస్య అయినా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నాతో అంగీకరించండి. దేవుని దగ్గర మనకు నిరీక్షణ ఉన్నది. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, సహాయము చేయు దేవుడు ఆయన. గొప్ప దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మీకు వందనాలు తెలియజేస్తున్నాం. వెలుగై ఉన్నటువంటి మీ యొక్క వ్యక్తిత్వమును బట్టి, నామమును బట్టి వందనాలు. ఈ లోకములో మీరు మా కోసం జన్మించి, సిలువలో మా కోసం మరణించి, మీ రక్తమును కార్చి, మీ నీతి వస్త్రములను మాకు ధరింపజేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువు. ఈ రాత్రి నాయన ఇక్కడ ఉన్నటువంటి సహోదరుల కోసం, సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాం. ఎవరైనా సరే నాయన, వారి హృదయమును విప్పి వారి పాపమును ఒప్పుకుంటూ ఉంటే, ఈ గొప్ప కృపను వారి పైకి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయములలో మీ ప్రేమను, మీ వెలుగును, మీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ యొక్క స్థలమును విడిచి వెళ్ళుచున్నప్పుడు వారు సంతోషముతో నిరీక్షణ కలిగి వెళ్ళినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైనటువంటి భయమైనను సరే, అది వ్యాధి అయినను సరే, అది శరీర రోగమైనను సరే, అది మానసిక వ్యాధి అయినను సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వారికి సంపూర్ణమైనటువంటి విడుదలను అనుగ్రహించునని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.